డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రీషియన్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3 మాడ్యూల్ 3 ఏసీ 3 ఫేస్ మోటార్ చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. అయితే ఇందులో మనము దీనికన్నా ముందు ఒక వీడియో చేశాము. అది దాంట్లో 32 ప్రశ్నలు ఉన్నాయి. 33వ ప్రశ్న నుంచి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. దీంట్లో మొత్తం 87 ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక వీడియో కూడా అంటే పార్ట్ 3 కూడా చేయవలసి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్ట్ 2. దీనికన్నా ముందు పార్ట్ 1 ఒకటి ఉంది. దీని తర్వాత కూడా పార్ట్ 3 ఇంకొకటి కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ చాప్టర్కి సంబంధించి టోటల్ 3 వీడియోస్ రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ 3 వీడియోస్ని మీరు చూస్తేనే ఈ యొక్క 3 ఫేస్ మోటార్స్ సంబంధించిండే పూర్తి ప్రశ్నలు మరియు జవాబులు మీరు నేర్చుకోగలరు. ఓకే, ఇప్పుడు మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ కనిపిస్తూ ఉంది మీకు 33వ ప్రశ్న. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ థర్మల్ కటౌట్ ఇన్ అడిషన్ టు ఫ్యూజ్ ఇన్ ఏసీ మోటార్ సర్క్యూట్? ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఏసీ మోటార్ సర్క్యూట్లో ఫీజుతో పాటుగా థర్మల్ కటౌట్ ఎందుకు మనము పెట్టాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ థర్మల్ కటౌట్ ఇన్ అడిషన్ టు ఫ్యూజ్ ఇన్ ఏసీ మోటార్ సర్క్యూట్? ఏసీ మోటార్ సర్క్యూట్లో మనము ఫీజు ఉంటే సరిపోతుంది కదా, మళ్ళీ అదనంగా ఈ థర్మల్ కటౌట్ ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నారు. థర్మల్ కటౌట్ మళ్ళీ మనము ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నారు. సో దీనికి 4 ఆప్షన్లు ఏమి ఇచ్చారు? ప్రొటెక్ట్ ఫ్రమ్ హెవీ లోడ్ ఏ, ఆప్షన్ బి వచ్చేసి ప్రొటెక్ట్ అగైనెస్ట్ హై వోల్టేజ్, ఆప్షన్ సి అలౌ ఫర్ కంటిన్యూస్ ఓవర్లోడింగ్, ఆప్షన్ డి ప్రొటెక్ట్ అగైనెస్ట్ డెడ్ షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకు ఏం చెప్తున్నారు? థర్మల్ కటౌట్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏమిటి? థర్మల్ కటౌట్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారు. సో ఏంటి? ప్రొటెక్ట్ ఫ్రమ్ హెవీ లోడ్ అంటే ఎక్కువ లోడ్ నుంచి రక్షించేదానిక. బి ఏం చెప్తున్నారు? ప్రొటెక్ట్ అగైనెస్ట్ హై వోల్టేజ్, హై వోల్టేజ్ నుంచి రక్షింపబడేదానిక. లేకపోతే అలౌ ఫర్ కంటిన్యూస్ ఓవర్లోడింగ్ అంటే ఓవర్లోడింగ్ అనేది కంటిన్యూగా అలాగే జరుగుతున్నా కూడా ప్రొటెక్ట్ చేసేదానిక. ప్రొటెక్ట్ అగైనెస్ట్ డెడ్ షార్ట్ సర్క్యూట్, ప్రొటెస్ట్ అగైనెస్ట్ డెడ్ షార్ట్ సర్క్యూట్. ఏదైనా అనుకోని అంటే ఉన్నట్టుండి ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగితే, అంటే చాలా డెడ్ షార్ట్ సర్క్యూట్ అంటే ఇంకా పూర్తిగా భారీ ఎత్తున ఏదైనా జరిగితే రక్షింపబడేదానిక. అంటే దీనికి కరెక్ట్ సమాధానం థర్మల్ కటౌట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు అలౌ ఫర్ కంటిన్యూస్ ఓవర్ లోడింగ్. అలౌ ఫర్ కంటిన్యూస్ ఓవర్ లోడింగ్, ఎక్కువ లోడ్ను వేసేదానికి అనుకూలముగా థర్మల్ కటౌట్ అనేది మనము ఏర్పాటు చేస్తాము. ఇక్కడ ఏసీ మోటార్ సర్క్యూట్లో ఫ్యూజ్ కాకుండా అదనంగా థర్మల్ కటౌట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యూజ్ కాకుండా అదనంగా థర్మల్ కటౌట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Which type of motor is used to provide high starting torque at variable speed? వేరియబుల్ స్పీడ్లో, వేరియబుల్ స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ పెంచడం తగ్గించడం. వేరియబుల్ అంటే మారుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అటువంటి చోట హై స్టార్టింగ్ టార్క్ అంటే మొదట్లోనే స్టార్టింగ్లోనే ఎక్కువ వేగంగా తిరిగేటువంటి మోటారు ఏది సెలెక్ట్ చేసుకుంటాము? విచ్ టైప్ ఆఫ్ మోటార్, ఏ రకమైన మోటార్ను మనము ఉపయోగిస్తాం? ఎక్కడ? హై స్టార్టింగ్ టార్క్ అట్ వేరియబుల్ స్పీడ్. వేరియబుల్ స్పీడ్లో మనము హై స్టార్టింగ్ టార్క్ తీసుకునేదానికి ఏ రకమైన మోటార్ను ఉపయోగిస్తాం? ఏ యూనివర్సల్ మోటార్, బి పర్మనెంట్ కెపాసిటర్ మోటార్, సి 3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్, డి 3 ఫేజ్ స్క్విరల్ గేజ్ ఇండక్షన్ మోటార్. యాక్చువల్గా హై స్టార్టింగ్ టార్క్ వేరియబుల్ స్పీడ్కు మనము ఏ మోటార్ ఉపయోగిస్తామంటే 3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. ఆప్షన్ సి. హై స్టార్టింగ్ టార్క్ వేరియబుల్ స్పీడ్లో హై స్టార్టింగ్ టార్క్ కొరకు మనం ఉపయోగించే మోటార్ ఏమిటి అంటే 3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ స్లిప్ ఇన్ అన్ ఏసీ ఇండక్షన్ మోటార్? ఏసీ ఇండక్షన్ మోటార్లో టార్కుకు స్లిప్పుకు ఉన్న బంధం ఏమిటి, రిలేషన్ ఏమిటి అని అడుగుతున్నారు. టార్కుకు స్లిప్పుకు ఉన్న సంబంధం ఏమిటి? టార్కుకు స్లిప్పుకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ రెండింటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? ఏ, స్లిప్ ఇంక్రీజెస్, టార్క్ డిక్రీజెస్. బి, స్లిప్ ఇంక్రీజెస్, టార్క్ ఇంక్రీజెస్. సి, స్లిప్ డిక్రీజెస్, టార్క్ ఇంక్రీజెస్. డి, స్లిప్ డిక్రీజెస్, టార్క్ డిక్రీజెస్. అంటే ఆ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు? స్లిప్ పెరిగితే టార్క్ తగ్గుతుందా ఏలో. బిలో ఏం చెప్తున్నారు? స్లిప్ పెరిగితే టార్క్ కూడా పెరుగుతుందా బిలో. సిలో ఏం చెప్తున్నారు? స్లిప్ డిక్రీజెస్, టార్క్ ఇంక్రీజెస్. స్లిప్ తగ్గితే టార్క్ పెరుగుతుందా. డి, స్లిప్ డిక్రీజెస్, టార్క్ డిక్రీజెస్. అంటే స్లిప్ తగ్గితే టార్క్ కూడా తగ్గుతుందా. దీనికి రిలేషన్ ఎలా ఉంటుందంటే ఆప్షన్ బి, స్లిప్ ఇంక్రీజెస్, టార్క్ ఇంక్రీజెస్. అంటే స్లిప్ పెరిగితే టార్క్ కూడా పెరుగుతుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇది అనులోమానుపాతంలో ఉంటుంది. స్లిప్ పెరిగితే ఆటోమేటిక్గా టార్క్ కూడా పెరుగుతుంది. స్లిప్ పెరిగితే ఆటోమేటిక్గా టార్క్ కూడా పెరుగుతుంది. ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ స్లిప్ ఇన్ అన్ ఏసీ ఇండక్షన్ మోటార్. దీనికి ఆన్సర్ ఏంటంటే స్లిప్ ఇంక్రీజెస్, టార్క్ ఇంక్రీజెస్. స్లిప్ పెరిగినప్పుడు టార్క్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఏసీ ఇండక్షన్ మోటార్ ఇఫ్ రోటార్ బార్ ఈజ్ ఇన్ ఓపెన్ సర్క్యూట్? మనకు తెలుసు రోటారు స్టేటార్ అనేటివి మోటార్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారు? రోటార్ బార్ అంటే ఏంటి? అక్కడ రోటార్ లోపల తిరిగేదాన్ని మనము రోటార్ అంటాం. అది దాంట్లో ఏముంటుంది? రోటార్లో ఐరన్ కోర్ ఉంటుందన్నమాట. దాంట్లో ఏం చెప్తున్నారు? ఆ రోటార్ బార్ కనుక ఓపెన్ సర్క్యూట్ అయిపోతే అప్పుడు ఏసీ ఇండక్షన్ మోటార్లో ఏం జరుగుతుంది అని అంటున్నారు. ఏ, వైబ్రేషన్ ఆఫ్ షాఫ్ట్ వైబ్రేషన్కు గురవుతుందా. బి, మోటార్ విల్ నాట్ స్టార్ట్, మోటారు స్టార్ట్ కాదా. రన్స్ ఇన్ స్లో స్పీడ్లో తిరుగుతుందా, తక్కువ స్పీడ్లో తిరుగుతుందా. డి, ఓవర్ హీటింగ్ ఆఫ్ మోటారు ఓవర్ హీట్ అవుతుందా అని అడుగుతున్నారు. ఎప్పుడు రోటార్ బార్ గనక ఓపెన్ సర్క్యూట్ అయిపోతే, ఆ రోటార్ బార్ గనక ఓపెన్ సర్క్యూట్ అయిపోతే, అంటే రోటార్కు అక్కడ ఓపెన్ సర్క్యూట్ అంటే దానికి ఉన్న సప్లై అనేది ఇది కట్ అయిపోవడం అనమాట, ఓపెన్ అయిపోవడం, బ్రేక్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఓవర్ హీటింగ్ ఆఫ్ మోటార్. అప్పుడు ఏం జరుగుతుందంటే మోటారు ఎక్కువ వేడిని కలగజేస్తుంది, ఎక్కువ హీట్ అయిపోతుంది. మోటార్ వచ్చేసి ఎక్కువ హీట్ అయిపోతుంది. ఎప్పుడు ఏసీ ఇండక్షన్ మోటార్లో ఉన్నటువంటి రోటార్ బార్ ఓపెన్ సర్క్యూట్ అయిపోతే అప్పుడు ఆ మోటార్ ఏమవుతుందంటే ఎక్కువ వేడిని కలగజేస్తుంది అనమాట. సో ఎక్కువ వేడి కలగజేసినప్పుడు ఏమవుతుంది మనకి తెలుసు కదా, ఓవర్ హీట్ అయిపోతే మొత్తము మోటరే కాలిపోతుంది. సో ఓవర్ హీటింగ్ ఆఫ్ మోటార్ దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీవైండింగ్ ఆఫ్ ఏసీ 3-phase మోటార్స్? రీవైండింగ్ చేసేదానికి మనము ఏ రకమైన కాపర్ వైర్ను ఉపయోగిస్తాము? ఏ రకమైన కాపర్ వైర్ను ఉపయోగిస్తాము అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ 3-phase మోటార్స్లో రీవైండింగ్ చేసేదానికి ఏ రకమైన కాపర్ వైర్ను ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్. ఏ, సూపర్ ఎనామిల్ కలిగిన కాపర్ వైర్ను ఉపయోగిస్తారా? అంటే సూపర్ ఎనామిల్ అంటే చాలా అంటే చక్కగా ఉండేదాన్ని అని దాని యొక్క అర్థం. అంటే సూపర్ అంటే ఏంటి? సూపర్ అంటేనే చాలా చక్కగా ఉండేదాన్ని మనము సూపర్ అని అంటాం. సూపర్ ఎనామిల్ అంటే ఎనామిల్ అనేది బాగా చక్కగా సూపర్గా ఉంది అంటాం కదా, అలా ఉండేదాన్ని ఉపయోగిస్తారా? బి, పీవీసీ కవర్డ్ కాపర్ వైండింగ్ వైర్. పీవీసీ కవర్డ్ అంటే పీవీసీని కాపర్ వైర్కు పీవీసీ ఇన్సులేషన్ ఉండేది ఉపయోగిస్తారా? సి, సింగిల్ కాటన్ కవర్డ్ కాపర్ వైరా. అంటే కాటన్ కవర్, సింగిల్ కాటన్ కవర్ అనమాట, అటువంటి కాపర్ వైర్ను ఉపయోగిస్తారా? లేదా డబల్ కాటన్ కవర్డ్ కాపర్ వైరా. అంటే
ఈ యొక్క కాటన్ను 2 సార్లు చుట్టుంటే దాన్ని డబల్ కాటన్ కవర్డ్ అంటారు. ఒకసారి చుడితే దాన్ని సింగిల్ కాటన్ కవర్డ్ అంటారు. కానీ మనకందరికీ తెలుసు, రీవైండింగ్ చేసేటప్పుడు కూడా మీరు అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే ఇది 3 ఫేస్ మోటార్, ఇది మనకు మోనోబ్లాక్ కాబట్టి దీంట్లో ఏం ఉపయోగిస్తారంటే సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్. సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్, సూపర్ ఎనామిల్డ్ కాపర్ వైర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ యాజ్ wedges in winding process? Which material is used as wedges in winding process? వైండింగ్ చేసేటప్పుడు మనము మోటార్లో దేన్ని వెడ్జెస్గా ఉపయోగిస్తాము? వెడ్జెస్గా దేన్ని మనము ఉపయోగిస్తాము? వెడ్జెస్ అంటే ఏమిటి? ఇక్కడ దాని లోపల ఇంతకుముందు మనం డీసీ జనరేటర్స్లో చూసాం, చెక్క తీసుకొని దాన్ని అంతా వైండింగ్ అంతా చేసిన తర్వాత ఒక చెక్కతో హ్యామర్తో లోపల దాన్ని నీట్గా సెట్ చేసేదానికి ఉపయోగిస్తాం. ఆ చెక్కను మనము ఇక్కడ ఆ వెడ్జ్నే దాన్నే మనం ఏమంటామంటే వెడ్జ్ అంటాం. WEDGE వెడ్జ్ అని అంటాం. అది దేంతో తయారు చేస్తారో అని అడుగుతున్నారు. ఏ ఎంపైర్, బి కాటన్, సి బ్యాంబూ, డి టెరిలైన్. ఏ ఎంపైర్, బి కాటన్, సి బ్యాంబూ, డి టెరిలిన్. దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే బ్యాంబూ. ఇందాకే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? దాన్ని వెదురుతో లోపల మనము చెక్కతో దాన్ని బయట నుంచి హ్యామరింగ్ చేస్తాం. ఎందుకంటే ఆ యొక్క వైండింగ్ అంతా కూడా నీట్గా కూర్చుండేదానికి, చక్కగా ఒకదాని పక్కన ఒకటి ఇబ్బంది లేకుండా సెట్ చేసేదానికి మనము కర్రతో మనము చేస్తామన్నమాట. దాన్నే మనము దేంతో చేసింటారు దాన్ని అంటే వెదురుతో చేసింటారు, బ్యాంబూతో చేసి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టెస్ట్ ఇన్ వైండింగ్ ఈజ్ ఎసెన్షియల్ బిఫోర్ గివింగ్ సప్లై? వైండింగ్ చేసిన తర్వాత మనము దానికి సప్లై ఇచ్చే ముందు మనము ఎటువంటి టెస్ట్ చేయాలి? విచ్ టెస్ట్ ఇన్ వైండింగ్ ఈజ్ ఎసెన్షియల్ బిఫోర్ గివింగ్ సప్లై? వైండింగ్ చేసిన తర్వాత మనము సప్లై ఇచ్చే ముందు, దానికి సప్లై ఇచ్చి దాన్ని ఉపయోగంలో పెట్టే ముందు మనము ఏ రకమైన టెస్ట్ తప్పనిసరిగా చేయాలి? ఏ రకమైన టెస్ట్ తప్పనిసరిగా చేయాలి అని అడుగుతున్నారు. గ్రౌండ్ టెస్టా, పొలారిటీ టెస్టా, ఓపెన్ సర్క్యూట్ టెస్టా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ టెస్టా? మనము వైండింగ్ చేస్తాం. వైండింగ్ చేసిన తర్వాత మోటార్కు మనం సప్లై ఇచ్చే ముందు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక టెస్ట్ చేయాలి. అది ఏమిటంటే పొలారిటీ టెస్ట్. పొలారిటీ టెస్ట్ అనేది మనము చెయ్యకపోతే ఏమవుతుంది? పొలారిటీ వేరువేరుగా మనం సప్లై ఇస్తే 100% మనం చేసిన వైండింగ్ కూడా మళ్ళీ కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము వైండింగ్ చేసిన తర్వాత దానికి సప్లై ఇచ్చి రన్ చేసే ముందు ఖచ్చితంగా మనము పొలారిటీ టెస్ట్ చేయాలి. పొలారిటీ టెస్ట్, ఫేస్, న్యూట్రల్, పొలారిటీ అనేది మనము ఖచ్చితంగా ఫేసెస్ ఉంటాయి. 3 ఫేస్ అనుకో, 3 ఫేసుల్లో మనము RYB కనెక్షన్స్ చెక్ చేసుకోవాలి. RYB కనెక్షన్స్ కనుక రాంగ్ ఉంటే అది మోటారు ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి పొలారిటీ టెస్ట్ చేసిన తర్వాతనే మనము దానికి కనెక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై ద రోటార్ బార్స్ ఆర్ మౌంటెడ్ ఇన్ ఏ స్లైట్లీ స్క్యూయిడ్ పొజిషన్ ఇన్ 3 ఫేస్ మోటార్? 3 ఫేస్ మోటార్లో రోటార్ బార్స్ కొంత స్లైట్గా వంకరగా పెడతారు. ఎందుకని అని అడుగుతున్నారు. వై ద రోటార్ బార్స్ ఆర్ మౌంటెడ్ ఇన్ ఏ స్లైట్లీ స్క్యూయిడ్ పొజిషన్ ఇన్ ఏ 3 ఫేస్ మోటార్? 3 ఫేస్ మోటార్లో రోటార్ బార్ను కొంత యాంగిల్తో పెడతారు. కొంత లైట్గా, వెరీ లైట్ స్క్యూయిడ్ పొజిషన్ అంటే కొంచెం క్రాస్గా ఉంటుంది అనమాట. వెరీ లైట్, అది మనకు కనిపించదు కూడా. అయితే ఎందుకు ఆ విధంగా పెట్టాలి అని అడుగుతున్నారు. ఏ జనరేట్ మ్యాక్సిమం ఫ్లక్స్, అంటే మ్యాక్సిమం ఫ్లక్స్ను జనరేట్ చేసేదానిక, లేకపోతే రెడ్యూస్ ద స్ట్రే లాసెస్,
లాసెస్ను స్ట్రే లాసెస్ను తగ్గించేదానిక, సి మెయింటైన్ ద రోటార్ స్పీడ్ కాన్స్టెంట్, రోటార్ స్పీడ్ కాన్స్టెంట్గా స్థిరంగా తిరిగేదానికోసం ఆ విధంగా కొంత యాంగిల్ మనం పెడతామా, లేకపోతే ప్రొడ్యూస్ మోర్ యూనిఫామ్ రోటార్ ఫీల్డ్ అండ్ టార్క్, అంటే రోటార్ యొక్క ఫీల్డ్ మరియు టార్క్ యూనిఫామ్గా ఉండేదానికి, యూనిఫామ్గా అంటే ఏకరీతిగా ఉండడం, మనము ఏకరూప దుస్తులు అంటాం. యూనిఫామ్ అంటే మనము కాలేజీలో ఐటీలో పెడతాం కదా, యూనిఫామ్ అనేది ఏకరూప దుస్తులు అంటాం. ఇక్కడ రోటార్ ఫీల్డ్ మరియు టార్క్ ఏకరూపంగా ఒకే పద్ధతిలో సమంగా ఉండేదానికోసము దీన్ని ఈ విధంగా పెడతామా అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ డి, ప్రొడ్యూస్ మోర్ యూనిఫామ్ రోటార్ ఫీల్డ్ అండ్ టార్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which loss is determined by no load test of 3-phase induction motor? ఏమడుగుతున్నారు ఇక్కడ మనల్ని, ఏ లాస్ను మనము నో లోడ్ టెస్ట్ ద్వారా కనుక్కుంటాము అని అడుగుతున్నారు. నో లోడ్ అంటే ఇక్కడ నో లోడ్ టెస్ట్ అంటే ఏమిటి, ఆ మోటార్ పైన మనము ఎటువంటి భారం పెట్టడంలా, అంటే దాన్ని ఖాళీగా తిప్పుతున్నాం ఆ మోటార్ని, దానిపైన ఎటువంటి లోడ్ మనము వేయట్లేదు. మోటార్ దేనికి ఉపయోగిస్తాం, ఈవెన్ ఫ్యాన్ అయినా సరే, ఫ్యాన్ రెక్కలు తిరగాలంటే మోటార్ తిరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, నో లోడ్ అంటే మోటార్ ఖాళీగా తిరుగుతుంది, దానికి మనము మిక్సీ కాదు, లేకపోతే ఒక రైస్ మిల్లులో వాడడం కాదు, లేకపోతే దానికి ఇంకొక దానికి వాడుకోవడమో, కటింగ్ మిషనో, డ్రిల్లింగ్ మిషనో ఇట్లాంటివి ఏమీ దానికి వేయలేదు, మనం కేవలం ఖాళీగా తిప్పుతున్నాం. అటువంటప్పుడు నో లోడ్లో మనము రన్ చేసి మనము ఏ నష్టాలను, ఏ లాస్ని మనము కనుక్కుంటాము, ఏ ఐరన్ లాస్, బి కాపర్ లాస్, సి ఫ్రిక్షన్ లాస్, డి విండేజ్ లాస్. నో లోడ్ టెస్ట్ ద్వారా మనము ఏ లాస్ను ఐడెంటిఫై చేస్తాము, ఏ లాస్ను మనం కనుక్కుంటాము అంటే ఐరన్ లాస్ను కనుక్కుంటాము, ఐరన్ లాస్ను కనుక్కుంటాము. నో లోడ్ టెస్ట్ ద్వారా మనం డిటర్మైన్ చేసే లాస్ ఏమిటి అంటే ఐరన్ లాస్, ఐరన్ లాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ 2 వేరియబుల్ స్పీడ్స్ ఓన్లీ అబ్టైన్డ్ ఇన్ 3-phase మోటార్? ఇక్కడ ఏమడుగుతున్నారు, ఏ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ద్వారా 2 వేరియబుల్ స్పీడ్స్ను మనము పొందగలము. 2 వేరియబుల్ స్పీడ్స్ అంటే ఏంటి, అప్ ఆర్ డౌన్, అంటే అప్ ఆర్ డౌన్ అంటే పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. 2 వేరియబుల్ స్పీడ్స్ అనేది మనము పొందగలము ఏ స్పీడ్ కంట్రోల్ మెథడ్ ద్వారా అని అడుగుతున్నారు 3-phase మోటార్లో. ఏ బై రోటార్ రియోస్టాట్ కంట్రోల్, బి బై చేంజింగ్ అప్లైడ్ ఫ్రీక్వెన్సీ, సి బై చేంజింగ్ ద అప్లైడ్ వోల్టేజ్, డి బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ స్టేటర్ పోల్స్. ఏమడుగుతున్నారు ఇక్కడ, మనము 2 వేరియబుల్ స్పీడ్స్ను మనము ఏ స్పీడ్ కంట్రోల్ మెథడ్లో పొందగలము అని అడుగుతున్నారు. బై రోటార్ రియోస్టాట్ కంట్రోల్, రోటార్కు రియోస్టాట్ కంట్రోల్ పెట్టి చేయొచ్చా, నెంబర్ 1. నెంబర్ 2 బై చేంజింగ్ అప్లైడ్ ఫ్రీక్వెన్సీ, అప్లైడ్ ఫ్రీక్వెన్సీని మార్చడం ద్వారా చేయొచ్చా, అంటే అప్లైడ్ ఫ్రీక్వెన్సీ అంటే దానికి పంపించే ఫ్రీక్వెన్సీలో మార్పులు చేయడం ద్వారా, లేదు. నెంబర్ సి బై చేంజింగ్ ద అప్లైడ్ వోల్టేజ్, మనం దానికి పంపించే వోల్టేజ్లో మార్పు చేయడం ద్వారా చేయవచ్చా, 2 వేరియబుల్ స్పీడ్స్ పొందవచ్చా, లేదా ఆప్షన్ డి బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ స్టేటార్ పోల్స్, అంటే స్టేటార్ పోల్స్ను మార్పు చేయడం ద్వారా, అంటే 2 ఉంటే 4 చేయడం ద్వారా, దాని విధంగా మనము 2 వేరియబుల్ స్పీడ్స్ను మనము పొందవచ్చా. 2 వేరియబుల్ స్పీడ్స్ అనేది మనము ఎలా పొందగలము అంటే బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ స్టేటార్ పోల్స్, బై చేంజింగ్ ద నెంబర్ ఆఫ్ స్టేటార్ పోల్స్, స్టేటార్ పోల్స్ను మార్చడం ద్వారా మనము 2 వేరియబుల్ స్పీడ్స్ను పొందగలము, 2 వేరియబుల్ స్పీడ్స్ను మనము పొందగలము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వై స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఫిట్టెడ్ విత్ వౌండ్ రోటార్? స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటారు ఎందుకు వౌండ్ రోటార్తో ఫిట్ చేయబడి ఉంటుంది? స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో వౌండ్ రోటార్ ఉంటుంది, వౌండ్ రోటార్ ఉంటుంది, అది ఎందుకు ఉంటుంది? వై స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఫిట్టెడ్ విత్ వౌండ్ రోటార్? ఏ టు రెడ్యూస్ ద స్లిప్, బి టు కంట్రోల్ ద స్పీడ్, సి to reduce the losses, D to get high starting and running torque.
వౌండ్ రోటార్ అనేది ఎందుకు పెడతారు దాంట్లో అని అడుగుతున్నారు. దేంట్లో? స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో. ఇంతకుముందు మనం ఒక ప్రశ్న చెప్పుకున్నాం. ఏంటి? హై స్టార్టింగ్ టార్క్ కలిగి ఉండి వేరియబుల్ లోడ్స్లో కూడా, వేరియబుల్ లోడ్స్లో అంటే లోడ్ పెరిగినా తగ్గినా హై స్టార్టింగ్ కలిగి ఉండే చోట మనము స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ను ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న కూడా అదే. ఏంటి? వై స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ ఫిట్టెడ్ విత్ వౌండ్ రోటర్. వౌండ్ రోటర్ని అక్కడ ఎందుకు ఉపయోగిస్తారంటే టు గెట్ హై స్టార్టింగ్ అండ్ రన్నింగ్ టార్క్. స్టార్టింగ్ అండ్ రన్నింగ్ అంటే స్టార్టింగ్లో కావచ్చు, రన్నింగ్లో కావచ్చు, హై టార్క్ పొందేదానికి మనము అక్కడ వౌండ్ రోటార్ను ఫిట్ చేస్తాము. దేంట్లో? స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టైమర్ ఇన్ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్? ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్లో టైమర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? కొద్దిసేపు స్టార్లో ఉండి తర్వాత డెల్టాలోకి కనెక్షన్ మారాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అది ఆటోమేటిక్ కాబట్టి దాంట్లో టైమర్ అనేది మనము ఫిక్స్ చేస్తాం. ఆ టైమర్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఆ టైమర్ యొక్క ఫంక్షన్ దాని పని ఏంది? ఆ టైమర్ యొక్క పని ఏమిటి? దాని ఫంక్షన్ ఏమిటి అని అడుగుతున్నారు. ఏ. ట్రిప్ ఎట్ ఓవర్లోడ్. బి. స్విచ్ ఆన్ ఎట్ ప్రీసెట్ టైమ్. బి. చేంజ్ ఫ్రమ్ స్టార్ టు డెల్టా. డి. స్విచ్ ఆఫ్ ఎట్ ప్రీసెట్ టైమ్. దాని పనితీరు ఏమిటి? దాని పని ఏంది? టైమర్ యొక్క పని ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్లో దాని పని ఏంది? ఇందాకే మనం మాట్లాడుకునేటప్పుడే చెప్పాం. ట్రిప్ అట్ ఓవర్లోడ్ దగ్గర ట్రిప్ చేస్తుందా? చెయ్యదు. అది ట్రిప్ చెయ్యదు. స్విచ్ ఆన్ అట్ ప్రీసెట్ టైం అంటే మనం ఒక టైం సెట్ చేసి పెడితే ఆ టైంకి అది ఆన్ అవుతుందా? అది టైమర్ యొక్క పని. దానికి వేరేది యూజ్ చేస్తాం మనం. చేంజ్ ఫ్రమ్ స్టార్ టు డెల్టా. ఎస్, దీని పని ఏమిరా అంటే స్టార్ నుంచి డెల్టాకి మార్చేదానికి ఆ టైమర్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అది ఉపయోగపడుతుంది? టైమర్ యొక్క ఫంక్షన్ ఏమిటి ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టర్లో అంటే దానికి కేటాయించిన సమయం తర్వాత అది ఫస్ట్ స్టార్నే ఉంటుంది. మనము స్టార్ డెల్టా స్టార్టర్ అంటే ఫస్ట్ మాన్యువల్ అయితే ఏమంటాం? ఫస్ట్ కిందికి అంటాం హ్యాండిల్ని. ఆ తర్వాత కొద్దిసేపు మోటార్ తిరిగిన తర్వాత పైకి అంటాం. అది మాన్యువల్గా మనము యూజ్ చేస్తాం. ఇక్కడ ఆటోమేటిక్ కదా. సో ఆటోమేటిక్లో ఏమవుతుంది? స్టార్ అనేది మొదట్లో స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపు రన్ అయిన తర్వాత డెల్టాలోకి మారాలి కాబట్టి ఈ టైమర్ ద్వారా అది మనము సెట్ చేస్తాం కాబట్టి అది కొద్దిసేపు స్టార్ట్లో రన్ అయ్యి ఆ తర్వాత డెల్టాలోకి కనెక్షన్ మారుతుంది. దానికోసము ఈ యొక్క టైమర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్? ఏమడుగుతున్నారు? ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని కొలిచేదానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు, ఏ ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనగానే మనకు బ్లంట్గా మనకు మైండ్లోకి వచ్చేసేయాలి. ఏమిరా అంటే మెగ్గర్. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని దేంతో కొలుస్తారు అంటే మెగ్గర్తో కొలుస్తారు. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ను దేంతో కొలుస్తారు? అది 3-phase ఇండక్షన్ మోటారా, లేకపోతే బయట ఇన్సులేషన్ కొలుస్తారా, లేకపోతే ఇంకో దానికి కొలుస్తారా? దేనికైనా కొలవనివ్వండి. మోటార్కే కాదు, అది మోటార్లు కావచ్చు, జనరేటర్లు కావచ్చు, లేకపోతే బయట వైరింగ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఈవెన్ ఎర్త్ రెసిస్టెన్స్ చెక్ చేసేదానికి కూడా ఉపయోగిస్తారు. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ చెక్ చేసేదానికి ఏం ఉపయోగిస్తారా అంటే మెగ్గర్ను ఉపయోగిస్తారు. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కెన్ బి మెజర్డ్ బై మెగ్గర్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు. ఆ బొమ్మలో ఏం చెప్తున్నారు? ఏం టెస్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ అని అడుగుతున్నారు. విచ్ టెస్ట్ ఇన్ వైండింగ్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్. ఇక్కడ ఈ బొమ్మలో చూపించిండే దాంట్లో ఏం టెస్ట్ చేస్తున్నారో అని అడుగుతున్నారు. ఇక్కడ చేస్తున్నటువంటి టెస్ట్ పేరు ఏమిటి? విచ్ టెస్ట్ ఈజ్ ఇన్ వైండింగ్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్. ఇక్కడ చూపించిన బొమ్మలో ఏ టెస్ట్ చేస్తున్నారు? ఏ. పొలారిటీ టెస్ట్ చేస్తున్నారా? బి. గ్రౌండ్ టెస్ట్ చేస్తున్నారా? సి. కంటిన్యూటీ టెస్ట్ చేస్తున్నారా? డి. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తున్నారా? సో ఇక్కడ మనకు ఈ బొమ్మలో ఏం చేస్తున్నారంటే పొలారిటీ టెస్ట్
చేస్తున్నారు. ఎందుకు పొలారిటీ టెస్ట్ చేస్తున్నారని చెప్తున్నానంటే గమనించండి, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఒకవైపు మనము కనెక్షన్ ఇచ్చి రెండో వైపు దాన్ని అవుట్పుట్ను చెక్ చేస్తూ ఉన్నాము. బొమ్మలో మీకు సరిగ్గా కనిపించట్లేదు, అదే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఏం రాశారు అనేది కనిపించట్లేదు. సో వాస్తవంగా ఇక్కడ ఏం టెస్ట్ జరుగుతూ ఉంది అంటే పొలారిటీ టెస్ట్ జరుగుతూ ఉంది. విచ్ టెస్ట్ ఇన్ వైండింగ్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్ అంటే దీనికి కరెక్ట్ సమాధానం ఏమిటి అంటే పొలారిటీ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్టార్టింగ్ కరెంట్ ఆఫ్ అన్ ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్? ఏసీ 3-phase ఇండక్షన్ మోటార్లో స్టార్టింగ్ కరెంటు ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఎంత ఉంటుంది స్టార్టింగ్ కరెంట్? మనకు అందరికీ తెలుసు, మనము మోటార్ ఆన్ చేయగానే అది ఎక్కువ కరెంటు తీసుకుంటుంది. మీరు ఎప్పుడైనా కానీ అమ్మీటర్ని పెట్టి చెక్ చేయండి, ఏం తెలుస్తుంది? అమ్మీటర్ పెడితే మనం మోటార్ ఆన్ చేయగానే అమ్మీటర్ ఒక్కసారిగా నీడిలు ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే ఎందుకు అలా జరుగుతుందంటే స్టార్టింగ్లో అది ఏ మోటార్ అయినా కానీ హై కరెంటును తీసుకుంటుంది, తర్వాత అది మామూలుగా కరెక్ట్గా కాన్స్టెంట్ కరెంట్ అనేది స్థిరమైన కరెంటును తీసుకుంటూ ఉంటుంది. మొదట్లో మాత్రం హై కరెంట్ని తీసుకుంటుంది. అయితే అది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. 1 to 2 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అంటే దానికి కేటాయించిన దానికన్నా 1-2 రెట్లు ఎక్కువ తీసుకుంటుందా, 1 నుంచి 2 రెట్లు, లేదా 2 to 3 times అంటే 2 నుంచి 3 రెట్లు తీసుకుంటుందా, లేదా సి 4 to 5 times అంటే 4 నుంచి 5 రెట్లు తీసుకుంటుందా, లేదు డి 5 to 6 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్ అంటే 5 నుంచి 6 రెట్లు ఎక్కువగా తీసుకుంటుందా. స్టార్టింగ్ కరెంట్ 3-phase ఇండక్షన్ మోటార్లో స్టార్టింగ్ కరెంటు ఎంత ఎక్కువ తీసుకుంటుంది అంటే మొదట్లో ఆన్ చేసిన వెంటనే స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. అది ఎన్ని రెట్లు ఎక్కువ తీసుకుంటుంది అంటే 5 to 6 times. గుర్తుపెట్టుకోండి, ఏసీ 3-phase ఇండక్షన్ మోటారు ఆన్ చేయగానే దానికి కరెంటు ఫుల్ లోడ్ కరెంట్ ఎంతైతే ఉంటుందో దానికన్నా 5 నుంచి 6 రెట్లు ఎక్కువగా కరెంటు డ్రా చేస్తుంది. అందుకనే మీరు మీటర్ చెక్ చేస్తే మీటర్ ఆన్ చేయగానే ఏమవుతుంది, నీడిల్ ఒక్కసారిగా ముందుకు వెనక్కి ఫ్లక్చువేషన్ కొడుతుంది, పైకి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది, తర్వాత ఒక చోట స్థిరంగా అది నిలబడుతుంది. దాని మీద లోడ్ పడే కొద్దీ మళ్ళీ కరెంటు పెరుగుతూ పోతూ ఉంటుంది. లోడ్ మనం పెంచుతూ పోతే ఆటోమేటిక్గా ఆ కరెంటు డ్రా చేసేది కూడా మనకు పెరిగేది గమనిస్తాం. కానీ స్టార్టింగ్లో మాత్రం మీరు లోడ్ ఆర్ నో లోడ్ ఏదైనా కానీ ఫస్ట్లో అది 5 to 6 times ఎక్కువ కరెంటునది డ్రా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ ఫ్రమ్ స్టేటార్ సైడ్? స్టేటార్ సైడ్ మనము ఏ మెథడ్ ద్వారా స్పీడును కంట్రోల్ చేస్తాము? స్టేటార్ సైడ్ నుంచి, స్టేటార్ రోటార్ కాదు ఇక్కడ, స్టేటార్ సైడ్ నుంచి ఏ పద్ధతి ద్వారా మనము స్పీడును కంట్రోల్ చేస్తాము? దేంట్లో? 3-phase ఇండక్షన్ మోటార్లో. ఏ బై క్యాస్కేడ్ ఆపరేషన్, బి బై రోటార్ రియోస్టాట్ కంట్రోల్, సి బై ఇంజెక్టింగ్ ఈఎంఎఫ్ ఇన్ రోటార్ సర్క్యూట్, డి బై చేంజింగ్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ. దీనికి సరైన సమాధానం ఏమిటంటే స్టేటార్ సైడ్ మనము స్పీడ్ కంట్రోల్ చేయాలి అనుకుంటే ఫ్రీక్వెన్సీ మెథడ్ను ఉపయోగిస్తాము. ఆప్షన్ డి ఫ్రీక్వెన్సీ మెథడ్ అంటే బై చేంజింగ్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ. దానికి పంపించే ఫ్రీక్వెన్సీని మార్పు చేయడం ద్వారా మనము స్పీడును కంట్రోల్ చేస్తాము. ఎక్కడ? స్టేటార్ సైడ్, స్టేటార్ వైపు. ఇది రోటార్ కాదు, గుర్తుపెట్టుకోండి. స్టేటార్ వైపు మనము ఏం చేస్తున్నాం? ఫ్రీక్వెన్సీ, దానికి పంపించే ఫ్రీక్వెన్సీ బై చేంజింగ్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ. దాన్ని పంపించే ఫ్రీక్వెన్సీని మార్పు చేయడం ద్వారా దాని యొక్క స్పీడును మనము కంట్రోల్ చేయవచ్చు. బై చేంజింగ్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్? యాక్చువల్గా ఇక్కడ ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మ రావాలి. ఈ బొమ్మ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే, ఆ బొమ్మ ఉన్నా ఉండకపోయినా మనకు అంటే బొమ్మ ఉంటే మనము ఇక్కడ బొమ్మలో చూపించిండే మెథడ్ ఏమిటి అనేది మనము చెప్పుకుండేకి సులభంగా ఉంటుంది. ఇక్కడ బొమ్మ కనిపించట్లేదు. బొమ్మ ఏ విధంగా ఉంది అంటే RYB 3 లైన్లు ఇది.
దీని నుంచి మనకు 1 2 3 లై అంటే 3 ఫేస్ కదా. ఇక్కడ 3 ఫేస్లో మనము ఇది ఇక్కడ ఇలా మోటార్, ఇది మోటార్ ఏ, ఇది మోటార్ ఏ, ఇంకొక మోటార్ ఇక్కడ ఉంది మోటార్ బి అనమాట. దీని నుంచి దీనికి మనము కప్లింగ్ చేసి ఉన్నాం. ఏం చేసి ఉన్నాం? కప్లింగ్ చేసి ఉన్నాం. దిస్ ఈజ్ లోడ్, కప్లింగ్ చేసి ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? దీని నుంచి 3 తీసుకొని దీని నుంచి తీసుకెళ్ళి దీనికి కనెక్షన్ ఇచ్చి ఉన్నారు. సో ఇది ఏ మెథడ్ అని చెప్పి అడుగుతున్నారు. ఇది మెయిన్ సప్లై, ఇది మెయిన్ సప్లై. ఈ సిస్టంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పీడ్ కంట్రోల్ మెథడ్ ఏమిటి అని అడుగుతున్నారు. సో ఈ బొమ్మ అనేది మీకు ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ మోటార్ ఏ, మోటార్ బి, 2 మోటార్లు ఇవి. ఇది కనెక్ట్ చేసి ఉన్నారు, కప్లింగ్ చేసి ఉన్నారు. దీని నుంచి ట్యాప్ చేసి దీనికి మోటార్ బికి ఇచ్చి ఉన్నారనమాట ట్యాపింగ్ ద్వారా. సో ఇది ఏ సిస్టము ఇది అంటే ఇది క్యాస్కేడ్ ఆపరేషన్ మెథడ్. క్యాస్కేడ్ ఆపరేషన్ మెథడ్ ఇచ్చిండే 4 మెథడ్స్లో ఆ బొమ్మలో చూపించిండే సిస్టమ్ ఏమిటి అంటే ఏ క్యాస్కేడ్ ఆపరేషన్ మెథడ్. క్యాస్కేడ్ ఆపరేషన్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద 2 ఫంక్షనల్ సర్క్యూట్స్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఏ 3-phase మోటార్ స్టార్టర్? ఏమడుగుతున్నారు ఇక్కడ? 2 ఫంక్షనల్ సర్క్యూట్స్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఏ 3-phase మోటార్ స్టార్టర్. 3-phase మోటార్ స్టార్టర్లో ఆ సర్క్యూట్లో 2 ఫంక్షన్స్ ఇన్కార్పొరేట్ చేసి ఉంటారు. 2 ఫంక్షన్స్ దాంట్లో ప్రవేశపెట్టి ఉంటారు. ఏంటి ఆ 2 ఫంక్షన్స్? ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్. బి క్లోజ్డ్ సర్క్యూట్ అండ్ ఓపెన్ సర్క్యూట్. సి షార్ట్ సర్క్యూట్ అండ్ క్లోజ్డ్ సర్క్యూట్. డి కంట్రోల్ సర్క్యూట్ అండ్ పవర్ సర్క్యూట్. ఈ యొక్క 3-phase మోటార్ స్టార్టర్లో ఆ యొక్క సర్క్యూట్లో 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 ఫంక్షన్స్ ప్రవేశపెట్టి ఉంటారంటే కంట్రోల్ సర్క్యూట్ అండ్ పవర్ సర్క్యూట్. వాట్ ఆర్ ద 2 ఫంక్షనల్ సర్క్యూట్స్ ఇన్కార్పొరేటెడ్ విత్ ఏ 3-phase మోటార్ స్టార్టర్? దానికి సరైన సమాధానం ఏమిటంటే కంట్రోల్ సర్క్యూట్ అండ్ పవర్ సర్క్యూట్. ఇవి 2 కూడా 3-phase మోటార్ స్టార్టర్లో ఉంటాయి. కంట్రోల్ చేసేదానికి ఉంటుంది సర్క్యూట్, అదేవిధంగా పవర్కి సంబంధించిండే సర్క్యూట్ కూడా ఉంటుంది. అంటే పవర్ అంటే సప్లైని ఇవ్వడం, దాంతోపాటుగా దాన్ని కంట్రోల్ చేయడం. ఇవి 2 కూడా కంట్రోల్ సర్క్యూట్ అండ్ పవర్ సర్క్యూట్. ఇవి 2 కూడా, ఈ 2 ఫంక్షన్స్ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేయబడి ఉంటుంది. దేంట్లో? 3-phase మోటార్ స్టార్టర్లో. అది ఏ స్టార్టర్ అయినా కానివ్వండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈజ్ ద మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ లాథరాయిడ్ పేపర్ ఇన్సులేషన్? మనకు తెలుసు లాథరాయిడ్ పేపర్ అనేది ఇన్సులేషన్గా ఉపయోగిస్తాము. అయితే దాని యొక్క ప్రధాన గుణం ఏమిటి? మెయిన్ ప్రాపర్టీ, దాని గుణం, దానికి ఏ గుణం కలిగి ఉంటుంది? మెయిన్ గుణం ఏంది దానిది అని అడుగుతున్నారు. నాన్ మాయిశ్చరైజ్డ్ మెటీరియల్. దీంట్లో ఎటువంటి చెమ్మ, తేమ అనేది లేకుండా ఉంటుందా? లేకపోతే హై నాన్ హైగ్రోస్కోపిక్. ఇది హైలీ నాన్ హైగ్రోస్కోపిక్ అనమాట. ఎక్కువగా హైగ్రోస్కోపిక్ లక్షణాన్ని కలిగి ఉంటుందా? సి వెరీ గుడ్ ఫర్ క్లాస్ ఎఫ్ ఇన్సులేషన్. ఇది క్లాస్ ఎఫ్ ఇన్సులేషన్కి బాగా పనికొస్తుందా? డి బెటర్ ఏజియింగ్ అండ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. అంటే ఇది ఎక్కువగా డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ కలిగి ఉంటుంది మరియు ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. బెటర్ ఏజియింగ్ అంటే ఎక్కువ కాలం మన్నిక రావడం, బెటర్ ఏజియింగ్ అంటే. అండ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే మంచి డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ కలిగి ఉంటుంది. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే అది ఒకదాని నుంచి ఇంకొక దానికి కరెంటును ప్రవహించకుండా అడ్డుకుంటుంది అనమాట. దాన్నే హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అని అంటాం. సో ఈ యొక్క లాథరైడ్ పేపర్ యొక్క ప్రధాన గుణము, దాంట్లో ఉన్న ప్రధాన లక్షణం ఏదిరా అంటే ఆప్షన్ డి బెటర్ ఏజియింగ్ అండ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్. ఇది ఎక్కువ కాలం మన్నిక వస్తుంది మరియు ఎక్కువగా ఇది డైఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. డైఎలక్ట్రిక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ బైండింగ్ ద కాయిల్స్ అండ్ ఓవర్ హ్యాంగ్స్? ఏమడుగుతున్నారు?
ఏ ఇన్సులేటింగ్ మెటీరియల్ను ఉపయోగించి కాయిల్స్ను చుట్టలుగా కడతాము? అదేవిధంగా బయటికి వేలాడేటివి, ఏది బయటికి వైర్లు తీసింటాం కదా, వాటిని కడతాము అని అడుగుతున్నారు. కాయిల్స్ లోపల చుట్టలు కట్టేదానికి మరియు బయటికి వచ్చిండే వైర్లను కూడా కట్టేదానికి ఏ రకమైన ఇన్సులేటింగ్ మెటీరియల్ వాడతాం? ఏ కాటన్ స్లీవ్స్, బి ఎంపైర్ స్లీవ్స్, సి టెరిలైన్ థ్రెడ్, డి ఫైబర్ గ్లాస్ టైప్. ఏ రకమైన ఇన్సులేటింగ్ మెటీరియల్ని ఉపయోగిస్తాం దేనికి? కాయిల్స్ని కట్టేదానికి మరియు బయటకు వచ్చిండే వైర్లను కట్టేదానికి. మనము ఇక్కడ కట్టేదానికి ఏం ఉపయోగిస్తాం? కాటన్ స్లీవ్స్ను కట్టేదానికి ఉపయోగించాం, ఎంపైర్ స్లీవ్స్ను ఉపయోగించాం. స్లీవ్స్ అనేటివి దేనికి? దాంట్లోకి ఎక్కిస్తాం, దాన్ని స్లీవ్స్ అనేటివి ఎక్కిస్తాం, కట్టం. కట్టేది దేమిరా అంటే మనం ఇక్కడ టెరిలిన్ థ్రెడ్, టెరిలిన్ థ్రెడ్ దారం అండి. థ్రెడ్ అంటే దారం కదా, దాన్ని దేంతో తయారు చేసి ఉంటారంటే టెరిలిన్, ఒక ప్లాస్టిక్ లాంటి పదార్థంతో తయారు చేసి ఉంటారు. అది మీరు ఆ థ్రెడ్ని గమనించినారంటే దానిపైన ఏదో మైనంతో పూసినట్టుగా కనపడతా ఉంటుంది, మైనంలాగా జారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే టెరిలిన్ థ్రెడ్ అని అంటాము. టెరిలిన్ థ్రెడ్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇన్సులేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ కఫింగ్ ఇన్ ఏసీ వైండింగ్? కఫింగ్, కఫింగ్ అంటే ఏంటి? కప్పడానికి. ఏసీ వైండింగ్లో మనము ఏ ఇన్సులేషన్ను ఉపయోగిస్తాము? ఏసీ వైండింగ్లో కఫింగ్ చేసేదానికి, కఫి అంటే కప్పి పెట్టుటకు ఏ రకమైన ఇన్సులేషన్ మెటీరియల్ను వాడతాము? ఏ ఫైబర్ గ్లాస్ టైప్, బి లెథరైడ్ పేపర్, సి ఎంపైర్ ఫైబర్ గ్లాస్ టేప్, డి ఫ్యాబ్రిక్ బేస్డ్ అడ్హెసివ్ టేప్. ఏం ఉపయోగిస్తాము కఫింగ్ చేసేదానికి? మనము ఏసీ వైండింగ్లో ఇన్సులేషన్ మెటీరియల్ ఏం ఉపయోగిస్తాము అంటే ఫ్యాబ్రిక్ బేస్డ్ అడ్హెసివ్ టేప్. ఫ్యాబ్రిక్ బేస్డ్ అడ్హెసివ్ టేప్. ఫ్యాబ్రిక్ బేస్డ్ అంటే గుడ్డతో తయారు చేసేదాన్ని ఫ్యాబ్రిక్ అంటారు, గుడ్డతో తయారు చేస్తారు దాన్ని. క్లాత్, ఫ్యాబ్రిక్ అంటే అది ఒక క్లాత్ లాగా అనమాట. ఆ క్లాత్కు ఏంటి? అడ్హెసివ్ టేప్, బేస్డ్ అడ్హెసివ్ టేప్ అంటే అతుక్కునే గుణం కలిగిన దాన్ని అడ్హెసివ్ అంటాం. అడ్హెసివ్ అంటే అతుక్కుంటుంది. అయితే అది దేంతో తయారు చేసింటారు? క్లాత్ టైప్తో చేసింటారు. ఫ్యాబ్రిక్ బేస్డ్ అడ్హెసివ్ టేప్ అనమాట. మీరు దానికి చుట్టూ చుడతారు, మీరు గమనించారో లేదో, ఆ వైండింగ్ అంతా కూడా కాయిల్కి అంతా కూడా చుడతారు, ఒక క్లాత్ లాంటిది చుడతారు. దాన్నే మనం ఏమంటామంటే ఫ్యాబ్రిక్ బేస్డ్ అడ్హెసివ్ టేప్ అని అంటాం. ఫ్యాబ్రిక్ బేస్డ్ అడ్హెసివ్ టేప్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ రెఫర్స్ కాయిల్ ఇన్ ఏసీ వైండింగ్? ఈ కింద 4 ఇచ్చారు. దేన్ని కాయిల్ అని దేన్ని చెప్తారు ఏసీ వైండింగ్లో అని అడుగుతున్నారు. ఏ నెంబర్ ఆఫ్ టర్న్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. కాయిల్ అని దేన్ని రెఫర్ చేస్తారు? కాయిల్ అని దేన్ని చెప్తారు అంటే ఇక్కడ ఏమంటున్నారు? నెంబర్ ఆఫ్ టర్న్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఎన్ని టర్న్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే దాన్ని కాయిల్ అంటామా? బి నెంబర్ ఆఫ్ టర్న్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ప్యారలల్గా ఎన్ని టర్న్స్ అంటే ఎన్ని రౌండ్లు చుట్టాం మనము, రౌండ్స్. ఇక్కడ కాయిల్ అంటే ఏంటి? ఒక్కటే కాదు కదా, దాంట్లో చాలా ఉంటాయి. ఆ యొక్క మోటార్ను కానీ దాన్ని మనం ఉపయోగించే అవసరాన్ని బట్టి, దాని హెచ్పిని బట్టి మనము ఎన్ని టర్న్స్ వేయాలనేది ముందే మనకు వాళ్ళు చెప్తారు, ఎవరు? ఆ కంపెనీ వాళ్ళు. అది ఎంత స్పీడ్తో తిరగాలి, దాని యొక్క సామర్థ్యం ఏమిటి, దాన్ని బట్టి ఆ యొక్క కాయిల్స్ అనేటివి, కాయిల్స్లో ఎన్ని టర్న్స్ ఉండాలనేది డిసైడ్ చేయబడుతుంది. సో ఇక్కడ అది సిరీస్లో కనెక్ట్ చేస్తే దాన్ని కాయిల్ అని పిలుస్తామా, లేకపోతే ప్యారలల్లో కనెక్ట్ చేసిన దాన్ని మనము కాయిల్ అని పిలుస్తామా, లేకపోతే నెంబర్ ఆఫ్ టర్న్స్ అండర్ 2 సిమిలర్ పోల్స్. రెండు పోల్స్, 2 సిమిలర్ పోల్స్. సిమిలర్ పోల్స్ అంటే నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు. సో సిమిలర్ పోల్స్లో ఎన్ని టర్న్స్ ఉంటే దాన్ని మనం కాయిల్ అంటామా, లేకపోతే నెంబర్ ఆఫ్ టర్న్స్ అండర్ 2 డిస్సిమిలర్ పోల్స్. అంటే డిస్సిమిలర్ అంటే ఒక నార్త్ పోల్, ఒక సౌత్ పోల్. సేమ్ పోల్స్ అంటే సిమిలర్, డిస్సిమిలర్ అంటే వేరువేరు అనమాట, వేరువేరుగా ఉండేదాన్ని. దేంట్లో మనము వేరువేరుగా ఉంటే దాన్ని మనము కాయిల్ అని పిలుస్తాము, దాంట్లో ఉండేటువంటి టర్న్స్ని కాయిల్ అని పిలుస్తామా? ఇదంతా ఏం కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటరా అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. నెంబర్ ఆఫ్ టర్న్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. దాంట్లో ఎన్ని టర్న్స్ సిరీస్లో మనం కనెక్ట్ చేసి ఉన్నాము అనే ఆ చుట్టలో ఎన్ని టర్న్స్ ఉన్నాయి అది సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటే దాన్ని మనము కాయిల్ అని పిలుస్తాము. దాన్ని మనము కాయిల్ అని పిలుస్తాము.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఏసీ వైండింగ్ ద నెంబర్ ఆఫ్ కాయిల్ పర్ పోల్ పర్ ఫేస్ ఈజ్ మోర్ దాన్ 1 at డిఫరెంట్ పిచెస్? ఏ రకమైన ఏసీ వైండింగ్లో కాయిల్ పర్ పోల్ పర్ ఫేస్ ఈజ్ మోర్, అంటే ఒక ఫేసు ఒక పోలు ఒక కాయిల్లో ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు? మోర్ దాన్ అట్ డిఫరెంట్ పిచ్చెస్. డిఫరెంట్ పిచ్ అంటే పిచ్ వేరు మారినప్పుడు, అట్ డిఫరెంట్ పిచ్చెస్ మారినప్పుడు. విచ్ టైప్ ఆఫ్ ఏసీ వైండింగ్ ద నెంబర్ ఆఫ్ కాయిల్ పర్ పోల్ పర్ ఫేస్ ఈజ్ మోర్ దాన్ 1 at డిఫరెంట్ పిచ్చెస్? ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? ఏ ఇన్వాల్వ్డ్ కాయిల్ వైండింగ్, అంటే ఇన్వాల్వ్డ్ కాయిల్ వైండింగ్లో ఆ విధంగా ఉంటుందా? లేదు. బి డైమండ్ కాయిల్ వైండింగ్లో ఆ విధంగా ఉంటుందా? సి ఫ్లాట్ లూప్ ఓవర్ ల్యాప్డ్ వైండింగ్, ఫ్లాట్ లూప్ ఓవర్ ల్యాప్డ్ వైండింగ్ ఈ పద్ధతిలో ఆ విధంగా ఎక్కువగా ఉంటుందా? డి ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్ ల్యాప్డ్ వైండింగ్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఆప్షన్ డి ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్ ల్యాప్డ్ వైండింగ్. ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్ ల్యాప్డ్ వైండింగ్. విచ్ టైప్ ఆఫ్ ఏసీ వైండింగ్ ద నెంబర్ ఆఫ్ కాయిల్ పర్ పోల్ పర్ ఫేస్ ఈజ్ మోర్ దాన్ 1 at డిఫరెంట్ పిచెస్? దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్ ల్యాప్డ్ వైండింగ్. ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్ ల్యాప్డ్ వైండింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Calculate the number of coils per phase per pole for a 3-phase double layer distributed winding for a motor having 36 slots, 36 coils and 4 poles. ఒక మోటార్లో ఎన్ని పోల్స్ ఉన్నాయి? 4 పోల్స్ ఉన్న మోటార్ అది. ఎన్ని స్లాట్స్ ఉన్నాయిరా దాంట్లో అంటే 36 స్లాట్స్ ఉన్నాయి. కాయిల్స్ ఎన్ని ఉన్నాయిరా అంటే 36 కాయిల్స్ ఉన్నాయి. అది ఏం వైండింగ్ అంటే డబుల్ లేయర్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. అయితే దాంట్లో ఏమడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేస్ పర్ పోల్. దీంట్లో ఒక పోల్ ఒక ఫేస్లో ఒక పోల్లో ఎన్ని కాయిల్స్ ఉంటాయి అని కనుక్కోమని చెప్తున్నాడు. ఫార్ములా ప్రకారం మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3 కాయిల్స్ పర్ ఫేస్ పర్ పోల్. 3 కాయిల్స్ పర్ ఫేస్ పర్ పోల్. ఇది ఫార్ములా వేసి మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆన్సర్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ రివిజన్ చేస్తున్నాం మనము. సో దాన్ని మీకు డౌట్ ఉంటే మళ్ళీ అక్కడ ఆ యొక్క క్లాస్లో ఉన్న వీడియోని చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఒక బొమ్మ ఇచ్చారు. ఏమడుగుతున్నారు దీనికంటే వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ రీవైండింగ్ ప్రాసెస్? ఇక్కడ చేస్తున్నటువంటి రీవైండింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారు? ఏ హ్యాండ్ వైండింగ్, బి స్కీన్ వైండింగ్, డి ఫార్మర్ వైండింగ్, సి ఫార్మర్ వైండింగ్, డి మెషిన్ వైండింగ్. ఇక్కడ చేస్తున్నటువంటి వైండింగ్ పద్ధతి ఈ బొమ్మ చూసి ఏంటి అని అడుగుతున్నారు. ఈ బొమ్మలో చూపించిండేది ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ వైండింగ్ పేరేమిటి? చేత్తో చుడుతున్నారా, హ్యాండ్ వైండింగా, లేకపోతే స్కిన్ వైండింగా? స్కిన్ వైండింగ్ అంటే అది వేరే సిస్టమ్. ఫార్మర్ వైండింగా లేకపోతే మెషిన్ వైండింగా? మెషిన్తో చేస్తున్నారా? ఏ పద్ధతిలో చేస్తున్నారు ఈ బొమ్మను బట్టి అంటే దీన్ని ఏమంటామంటే హ్యాండ్ వైండింగ్ అని పిలుస్తాము. ఇది చేతితో చుడుతున్నాం. ఇక్కడ మనము చేతితో చుడుతున్నాం. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇది బయట ఒక చుట్ట, కాయిల్ చుట్ట, దీన్ని తీసుకొని ఈ స్టేటార్ లోపల మనము చేతితో చుడుతూ ఉన్నాం. అక్కడ మనకు మెషిన్ ఎక్కడ ఏం కనపడ్డంలా. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే హ్యాండ్ వైండింగ్ అని పిలుస్తాము. స్టేటార్కు నేరుగా మనము ఆ వైర్ నుంచి మనము ఆ తిరిగేదానికి ఇక్కడ ఇది మనము కనెక్ట్ చేసి ఈ కాయిల్ ఉంది కదా, ఆ కాయిల్లోంచి ఈ వైర్ తీసుకొని మనము దానికి స్టేటార్కు టర్న్స్ చుడుతూ ఉన్నాం, చేత్తో చుడుతున్నాం. దాన్ని మనం ఏమంటామంటే హ్యాండ్ వైండింగ్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ స్టార్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ అండ్ రన్ ద 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్? ఏ రకమైన స్టార్టర్ ద్వారా మనము 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ను స్టార్ట్ చేసేదానికి మరియు రన్ చేసేదానికి ఉపయోగిస్తాం? స్టార్టింగ్ అండ్ రన్నింగ్ రెండింటికి ఉపయోగపడే స్టార్టరు 3-phase స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో ఏది అని అడుగుతున్నారు. ఏ డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్, TOL స్టార్టర్, బి రోటార్ రియోస్టాట్ స్టార్టర్,
సి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్, డి మాన్యువల్ స్టార్ డెల్టా స్టార్టర్. ఏ రకమైన స్టార్టర్ను ఉపయోగిస్తారు స్టార్టింగ్ అండ్ రన్నింగ్ రెండిటికి అంటే రోటార్ రియోస్టాట్ స్టార్టర్. మనము 3 ఫేజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో మనము హై స్పీడ్స్ హై టార్క్ ఉంటుంది కాబట్టి మనకు వేరియింగ్ లోడ్లో కూడా మనకు హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏం ఉపయోగిస్తామంటే రియోస్టాట్ స్టార్టర్ను ఉపయోగిస్తాము. రియోస్టాట్ స్టార్టర్ను ఉపయోగిస్తాము. రోటార్ రియోస్టాట్ స్టార్టర్ అని దాన్ని పిలుస్తాము. రోటార్ రియోస్టాట్ స్టార్టర్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ కాలర్? ఇక్కడ బొమ్మలో కాలర్ చూపిస్తున్నారు కదా మీకు, దీని యొక్క పని ఏమిటి? ఇక్కడ ఒక కాలర్ అనేది చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక కాలర్ చూపిస్తూ ఉన్నారు. కాలర్ అనేది ఇక్కడ ఇది పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ దాని యొక్క పని ఏంది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారో చూద్దాం. ప్రొవైడ్స్ ఇన్సులేషన్ అరౌండ్ ఫీల్డ్, ఇది ఫీల్డ్కి అంతా కూడా ఇన్సులేషన్ను ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్స్ ఇన్సులేషన్ ఫర్ కాయిల్ ట్యాపింగ్, కాయిల్ ట్యాపింగ్కు ఇన్సులేషను ఇది ఇస్తుంది. హెల్ప్స్ టైటనింగ్ మెటీరియల్ ఫర్ ఫ్లాంజ్, ఇది ఫ్లాంజ్కు మెటీరియల్ను టైట్గా బిగించేదానికి ఉపయోగపడుతుంది. ప్రొవైడ్స్ ఇన్సులేషన్ ఫర్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కాయిల్, ఇది కాయిల్ నుంచి వచ్చేటువంటి హీట్ నుంచి రక్షింపబడేదానికి ఇది ఈ ఇన్సులేషన్ ఉపయోగపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమిట్రా దీనికి అంటే ఈ కాలర్ ఎందుకు ఉపయోగపడుతుంది ఇక్కడ అంటే ప్రొవైడ్స్ ఇన్సులేషన్ అరౌండ్ ఫీల్డ్. ప్రొవైడ్స్ ఇన్సులేషన్ అరౌండ్ ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏంటి? క్షేత్రం. క్షేత్రం అంటే ఏంటి? అక్కడ లోపల ఈఎంఎఫ్ ఏర్పడుతుంది కదా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఫీల్డ్ ద్వారానే ఏర్పడుతుంది. అది దానికి మనము చుట్టూ కూడా ఇన్సులేషన్ లాగా అది ఉపయోగపడుతుంది. ఈ కాలర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే బయటికి వెళ్లకుండా అది ఒక ఇన్సులేషన్ లాగా ఏర్పడుతుంది. ఎక్కడ? ఫీల్డ్ చుట్టూరు. ఫీల్డ్ చుట్టూరు. ప్రొవైడ్స్ ఇన్సులేషన్ అరౌండ్ ఫీల్డ్. కాలర్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ఇన్సులేషన్ అరౌండ్ ఫీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ వైర్ ఈజ్ యూజ్డ్ టు వైండ్ సబ్మర్సిబుల్ పంప్ మోటార్స్? ఇక్కడ సబ్మర్సిబుల్ మోటార్ అంటున్నారు. అయితే ఇక్కడ వైండింగ్ చేసేదానికి ఏ వైరు ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. అర్థమైందా? ఇది సబ్మర్సిబుల్ పంప్. సబ్మర్సిబుల్ పంప్ అంటే ఏంటి? భూమి లోపల పెట్టేటివి, అంటే నీళ్ళల్లో పెట్టేసి ఉంటారనమాట. దాన్నే మనము సబ్మర్సిబుల్ అంటాం. సబ్మర్సిబుల్ అంటే సబ్మెర్సింగ్ అంటేనే మునిగిపోవడాన్ని సబ్మెర్సింగ్ అంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? నీళ్ళల్లో ఇది పెట్టేసి దాని నుంచి మనము వాటర్ను బయటికి లాగుతామన్నమాట. దాన్నే సబ్మర్సిబుల్ పంప్స్, సబ్మర్సిబుల్ మోటార్స్ అని అంటారు. దీనికి వైండింగ్కు ఏ రకమైన వైర్ను ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. ఏ పీవీసీ కవర్డ్ టైప్, బి టెరిలైన్ థ్రెడ్ టైప్, సి సూపర్ ఎనామిల్డ్ టైప్, డి డబుల్ కాటన్ కవర్డ్ టైప్. మనకు అందరికీ తెలుసు, మీరు సబ్మర్సిబుల్ మోటార్ రీవైండింగ్ చేసేటప్పుడు చూసింటారు, దాంట్లో తెల్లగా ఉంటుంది, దాని లోపల కండక్టర్ ఉంటుంది. అది పీవీసీ కవర్డ్ టైప్ అన్నమాట. అది ఆప్షన్ ఏ పీవీసీ కవర్డ్ టైప్. అది ఎందుకంటే అది నీళ్ళల్లో ఎప్పుడు మునిగి ఉంటుంది కదా. మనము టెరిలిన్ థ్రెడ్ అనేది నిలబడదు. సూపర్ ఎనామిల్డ్ అంటే ఎనామిల్, అది కండక్టర్ పైన ఎనామిల్ అనేది కొంత ఉన్నా కూడా అది ఎక్కువసేపు నానినప్పుడు దాని యొక్క గుణం అది కోల్పోతుంది, కాబట్టి అది పనికిరాదు. డబుల్ కాటన్ అంటే ఇంకా మనము ఉపయోగించాం. అసలు కాటన్ అంటే ఏముంది, ఆటోమేటిక్గా అది షార్ట్ అయిపోతుంది. కాబట్టి మనము అక్కడ వైండింగ్ చేసేదానికి సబ్మర్సిబుల్ మోటార్లో మనం ఉపయోగించే వైర్ ఏదిరా అంటే పీవీసీ కవర్డ్ టైప్. పీవీసీ కవర్డ్ టైప్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఈ 3 ఫేజ్ మోటార్ సంబంధించి 60 ప్రశ్నలు ఇప్పటి వరకు నేర్చుకున్నాం. పార్ట్ 1లో మనము 32 ప్రశ్నలు నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో 28 ప్రశ్నలు నేర్చుకున్నాం. ఇంకా 27 ప్రశ్నలు ఉన్నాయి, అది పార్ట్ 3లో నేర్చుకుందాం. మొత్తంగా ఈ ఏసీ 3 ఫేజ్ మోటార్కి సంబంధించి 3 వీడియోస్ ఉన్నాయి. ఈ 3 వీడియోస్ చూడండి. ఇది పెద్ద చాప్టర్. దీంట్లో ఒక్క దాంట్లోనే ఎక్కువగా ప్రశ్నలు ఉన్నాయి. 87 ప్రశ్నలు ఉన్నాయి మొత్తము. కాబట్టి మీరు దీని తర్వాతి వీడియో కూడా చూడండి, దీని ముందు వీడియో కూడా చూడండి. తద్వారా మీకు ఈ చాప్టర్కి సంబంధించిండే అన్ని ప్రశ్నలు మీరు
నేర్చుకుంటారు. మీరు ఈ ప్రశ్నలన్నీ చక్కగా నేర్చుకుంటే మీరు ఐటీఐ పరీక్షలతో పాటు తదుపరి మీకు అనేక రకాలైన పోటీ పరీక్షలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరు అశ్రద్ధ చేయకండి అని చెప్పి కోరుతున్నాం. మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. బాయ్.